గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో వైసీపీ కార్యాలయం కోసం అక్రమంగా నిర్మిస్తున్న భవనాన్ని అధికారులు కూల్చివేశారు. కృష్ణానది ఒడ్డున నీటిపారుదల శాఖ స్థలంలోని బోట్ యార్డ్లో పార్టీ కార్యాలయం నిర్మాణాన్ని చేపట్టారు. బోట్ యార్డ్గా ఉపయోగిస్తున్న స్థలాన్ని తక్కువ లీజుతో వైసీపీ కార్యాలయం కోసం అప్పట్లో జగన్ సర్కార్ కట్టబెట్టింది. అప్పట్లోనే ఆ నిర్ణయాన్ని టీడీపీ, జనసేనలు వ్యతిరేకించాయి. ఆ అక్రమ నిర్మాణంపై వైసీపీకి సిఆర్డీఏ నోటీసులు జారీ చేసి కూల్చివేసింది. ఇప్పుడు దానిపై వైసీపీ న్యాయ పోరాటం చేస్తానంటుంది. ముప్పై ఏళ్లు సీఎంగా ఉంటానని కలలు కన్నారు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి. ఎలాగూ తానే అధికారంలోకి వస్తానన్న గుడ్డి నమ్మకంతోనే ఇష్టారాజ్యం వ్యవహరించారు. విశాఖలో నివాసానికి రుషికొండ పర్యాటక స్థలంలో 500 కోట్లతో భారీ ప్యాలెస్ నిర్మించుకున్నారు. పార్టీ సెంట్రల్ ఆఫీస్ అంటూ నీటిపారుదల శాఖ స్థలాన్ని లీజు పేరుతో కబ్జా చేయడానికి రెడీ అయ్యారు. గుంటూరు జిల్లా తాడేపల్లి మండలం సీతానగరంలో ఇరిగేషన్ భూమిని ఆక్రమించి అనధికారికంగా వైసీపీ కడుతున్న పార్టీ కార్యాలయ నిర్మాణాన్ని అధికారులు తాజాగా కూల్చివేశారు. తనను అడిగేవారే లేరన్నట్టు అధికారం అండతో తాడేపల్లిలో 2 ఎకరాల ఇరిగేషన్ భూమిని పార్టీ కార్యాలయానికి జగన్ కేటాయించుకున్నారు. 2 ఎకరాల్లో భవనాలు కట్టి మిగిలిన 15 ఎకరాలు కొట్టేయడానికి వైసీపీ నేతలు స్కెచ్ గీశారన్న ఆరోపణలున్నాయి. స్థలం స్వాధీనానికి ఇరిగేషన్ శాఖ అంగీకారం లేదు. సిఆర్డీఏ, ఎంటీఎంసీ, రెవెన్యూ శాఖలు ఈ భూమిని వైసీపీకి హ్యాండ్ ఓవర్ చేయలేదు. వైసీపీ కార్యాలయ నిర్మాణానికి కనీసం ప్లాన్ కోసం కూడా దరఖాస్తు చేయలేదు. లీజ్ పేరుతో నీటిపారుదల శాఖ భూమిలో బోటు యార్డుని కబ్జా చేసి ఏ ఒక్క అనుమతి లేకుండా కార్యాలయ నిర్మాణం చేపట్టారు. వైసీపీ కబ్జాలు, అక్రమ నిర్మాణాలపై స్థానిక టీడీపీ నేతలు సిఆర్డీఏ, ఎంటీఎంసీ కమిషనర్లకు ఫిర్యాదు చేశారు. దాంతో ఎంటీఎంసీ ఆధ్వర్యంలో అక్రమ నిర్మాణాల కూల్చివేత చేపట్టారు. ప్రభుత్వ నిధులతో కట్టిన ప్రజావేదికను కూల్చివేసిన వైసీపీ ఇప్పుడు ప్రభుత్వ స్థలంలో కట్టుకుంటున్న పార్టీ ఆఫీసును కూల్చివేయడంతో గగ్గోలు పెడుతోంది. ఉండవల్లిలోని బోట్ యార్డ్ స్థలంలో అక్రమంగా నిర్మిస్తున్న వైసీపీ కార్యాలయం కూల్చివేతపై ఆ పార్టీ అధినేత జగన్ రియాక్ట్ అయ్యారు. ఆంధ్రప్రదేశ్లో రాజకీయ కక్ష సాధింపు చర్యలకు దిగిన చంద్రబాబు తన దమనకాండను మరో స్థాయికి తీసుకువెళ్లారని జగన్ ఆరోపిస్తున్నారు. ఒక నియంతలా వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని బుల్డోజర్లతో కూల్చివేయించారని ట్విట్టర్ వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల తర్వాత చంద్రబాబు హింసాత్మక ఘటనలతో రాష్ట్రంలో రక్తాన్ని పారిస్తున్నారని, 5 ఏళ్ల చంద్రబాబు పాలన ఎలా ఉండబోతుందనడానికి ఈ ఘటనే ఉదాహరణ అని జగన్ అంటుంటే, ఏ ప్రభుత్వమైనా తమ కార్యాలయాల్ని కట్టుకుంటుందని, గతంలో టీడీపీ హయాంలోనూ నిర్మాణాలు సాగాయని అంబటి బాబు ఇంకో ట్వీట్ చేశారు. ఏదో ఒక వంక చూపి భవనాలు కూల్చటం సరికాదని, ఇది ఏ రాజకీయ పార్టీకైనా వర్తిస్తుందని మాజీ మంత్రి సూచిస్తున్నారు. తర్వాత తీరిగ్గా మీడియా ముందుకొచ్చిన అంబటి సిఆర్డీఏ ఇచ్చిన నోటీసుపై తాము హైకోర్టును ఆశ్రయించామని, అక్కడ ఎలాంటి నిర్ణయం తీసుకోకముందే కూల్చేశారని పద్ధతిగా విమర్శించారు. సరిగ్గా శనివారం, ఆదివారం చూసుకుని తమకు న్యాయ పోరాటం చేసే అవకాశం లేకుండా కూలగొట్టేశారని తెగ ఇదైపోయారు. మరోవైపు బిల్డింగ్ కూల్చివేత అంశంలో న్యాయ పోరాటం చేస్తామంటుంది వైసీపీ. చట్టాన్ని మీరి వ్యవహరించవద్దని హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా పట్టించుకోలేదని ఆ పార్టీ నేత సజ్జల భార్గవరెడ్డి ట్వీట్ చేశారు. కోర్టు ధిక్కరణకు టీడీపీ నేతలు పాల్పడ్డారని హైకోర్టు దృష్టికి తీసుకువెళ్తామంటున్నారు. అయితే అఫీషియల్స్ మాత్రం అది అక్రమ నిర్మాణమే అని తేల్చేస్తున్నారు. ఇరిగేషన్ శాఖ అభ్యంతరాల్ని గత ప్రభుత్వం పట్టించుకోలేదని సిఆర్డీఏ అధికారులు స్పష్టం చేశారు. 2023 ఫిబ్రవరిలో వైసీపీ ఆఫీసుకు భూమి ఇవ్వలేమని ఇరిగేషన్ ఈఎన్సీ జనరల్ చెప్పారని, వైసీపీ కోరిన భూమిలో అప్పటికే బోట్ యార్డ్ ఉందని, మిగిలిన స్థలంతో తాము ట్రైనింగ్ సెంటర్ నిర్మించదలిచినట్లు అప్పటి ఈఎన్సీ చెప్పారని అధికారులు అంటున్నారు. అంత తీవ్ర అభ్యంతరం తెలిపినప్పటికీ వైసీపీ ఆఫీస్ నిర్మాణం చేపట్టారని సిఆర్డీఏ అధికారులు చెప్తున్నారు. మరి అధికారులు అంత వివరంగా చెప్తుంటే వైసీపీ న్యాయం కోసం ఎలా పోరాడుతుందో చూడాలి.